హలో అండి, వెల్కమ్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజనేట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఏంజల్ గైడెన్స్లో అసలు ఏంజల్స్ ఏం చెప్తున్నారు, మనకి ఏం గైడ్ చేస్తున్నారంటే ఇక్కడ కొన్ని వేస్టింగ్ యువర్ టైం ఎనర్జీస్ వస్తున్నాయి. టైమ్ ఈజ్ ప్రెషియస్ బట్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అండ్ ఇక్కడ ఏంజల్స్ మీకు చెప్పేది ఏంటంటే మీరు మేబీ మీకున్న కొన్ని హాబీస్లో ఏదో ఒకటి ఉంటుంది బాగా ఇంపార్టెంట్ థింగ్, మీకు మైండ్కి అండ్ హార్ట్కి నచ్చేది, అదే పనిలో ఉండిపోతున్నారు. అంటే మేబీ వాచింగ్ టీవీ ఆర్ గాసిపింగ్ ఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్ ఇదంతా ఉంటుంది, కానీ మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు, టైంకి వాల్యూ ఇవ్వడం లేదు. సో బీ కేర్ఫుల్ ఇన్ దిస్ పాయింట్ అని చెప్తున్నారు ఏంజల్స్ ఇక్కడ. నెక్స్ట్ టైం ఫ్రేమ్ చూస్తే జూన్ అండ్ ఏప్రిల్ కుడ్ బి సిగ్నిఫికెంట్. మేబీ నెక్స్ట్ ఏప్రిల్లో మీరు ఎవరైతే మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నెక్స్ట్ ఏప్రిల్లో రావచ్చు. ప్రమోషన్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అది నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రావచ్చు ఆర్ జూన్లో రావచ్చు. మ్యారేజెస్ కూడా ఈ 2 months టైమింగ్లో జరగచ్చు. లేదా మీరు ఫస్ట్ టైం ఈ 2 monthsలో అంటున్నాను, ఈ 2 monthsలో మీరిద్దరూ కలిసి ఉండొచ్చు. అంటే జూన్లో కానీ ఏప్రిల్లో కానీ మీరు ఫస్ట్ టైం కలిసి ఉండొచ్చు. ఓకే, ఆర్ విడిపోయి ఉండొచ్చు, సపరేట్ అయిపోయి ఉండొచ్చు. సో అది ఇక్కడ ఒక టైం ఫ్రేమ్. బట్ జూన్ అండ్ ఏప్రిల్ కుడ్ బి సిగ్నిఫికెంట్. ఇది మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ ఈ మంత్స్లో మీరు రీయూనియన్ ఆర్ మ్యారేజ్ ఏదో జరగబోతుంది మీ ఇద్దరికి, మీరు ఆర్ ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో. సో అది ఇక్కడ నాకు వినిపిస్తుంది ఇక్కడ. ఓకే, మోర్ దాన్ ప్రమోషన్ ఇక్కడ మీది రిలేషన్షిప్ కనిపిస్తుంది ఇక్కడ నాకు, రీయూనియన్. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ విత్ టారో కార్డ్స్, మనకి ఫస్ట్ కార్డ్ 4 of Cups. సో మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాం. అసలు ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ 4 of Cupsతో స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి మనకి. అండ్ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ లైఫ్లో. ఇక్కడ ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు, చాలా అదేంటంటే లాస్ ఫీల్ అవుతున్నారు. చాలా సాడ్నెస్, చాలా సిక్నెస్ కనిపిస్తుంది. హెల్త్ ప్రాబ్లం కూడా ఏదో ఉంది ఈ పర్సన్కి, హెల్త్ ఇష్యూ కూడా ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్న పర్సనే, మీతో కాకుండా అదర్ పర్సన్తో. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ పర్సన్ ఈజ్ అ మ్యారీడ్ పర్సన్. అండ్ దిస్ పర్సన్ ఇన్వెస్టెడ్ దేర్ ఎమోషన్స్, మనీ అండ్ టైమ్ ఇన్ ఏ రాంగ్ పర్సన్. సో ఇప్పుడు అవన్నీ తిరిగి రావు. ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే ఆ రికవరీ ఎలా, ఆ లాస్ని ఎలా రికవర్ చేసుకోవాలి అనేది ఈ పర్సన్కి అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఆ టాస్క్ ఏంటంటే అది దానికి సొల్యూషన్ తెలియట్లేదు ఇంకా, అక్కడికి అది ఎలా కవర్ చేసుకోవాలి మొత్తం అనేది అర్థం కావట్లేదు. ఆ ప్రాబ్లం వల్ల ఈ పర్సన్ సిక్ అయిపోతున్నారు. ఓకే, బట్ ఇక్కడ కార్డ్స్ ఏం చెప్తున్నాయి అండ్ యూనివర్స్ ఏం చెప్తుంది, స్టార్స్ ఏం చెప్తున్నాయి అంటే దెర్ ఈజ్ ఎ హోప్ ఆఫ్ రికవరీ. ఎప్పుడు అంటే ఈ పర్సన్ లైఫ్లో మీరు కూడా ఉన్నారు ఇక్కడ, కానీ ఈ పర్సన్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే రాక్ని ఎంచుకున్నారు డైమండ్ని వదిలేసి.
రాక్ని చూస్ చేసుకున్నారు డైమండ్ వదిలేసి. అక్కడ డైమండ్ ఎవరు, రాక్ ఎవరు అంటే, రాక్ ఎవరంటే దట్ అదర్ పర్సన్, ఎవరైతే తన లైఫ్లో ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు. అండ్ డైమండ్ ఎవరు అంటే మీరు. ఇక్కడ రాక్ ఎవరైతే చెప్తున్నానో దట్ అదర్ పర్సన్ ఇన్ దేర్ లైఫ్, ఆ పర్సన్ మీ పర్సన్ని ఒక స్ట్రాంగ్ మ్యానిపులేటెడ్ ఎనర్జీలోకి తీసుకెళ్లారు. అంటే అదొక ఏదో ఒక మాయ మాటలు చెప్పి మీ పర్సన్ని ఎలా చెప్పారంటే, అది మనం ఇలా ఇవి జనరల్గా మనం మూవీస్లో చూస్తుంటాం. లేని విషయాలు ఉన్నట్టు చెప్తారు, ఉన్న విషయాలు లేనట్టు చెప్తారు. అలాంటి వాళ్ళలో ఒకరు ఈ థర్డ్ పార్టీ. ఓకే, మీ పర్సన్ దగ్గర మనీ అంతా తీసుకున్నారు, ఆర్ మనీ ఎక్కడో ఖర్చు పెట్టించారు, ఆర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఖర్చు పెట్టించారు. అలాంటిది ఏదో జరిగింది. లాస్ ఆఫ్ మనీ అనేది మిగిలింది. మీ పర్సన్కి ఏంటి కలిసి వచ్చింది, అటు నుంచి రిటర్న్ ఏమొచ్చింది మీ పర్సన్కి అంటే ప్రాఫిటా లాసా అంటే లాస్. అంటే అది ఎలాంటి లాస్ అంటే మళ్ళీ రికవర్ అవ్వలేనంత లాస్ అనమాట. అండ్ అగైన్ రిలేషన్షిప్ విషయంలో ఏం జరిగింది అంటే, ఆ రిలేషన్షిప్ కూడా అంతే. అది ఎలాంటి రిలేషన్ అంటే, ఈరోజు మ్యారేజ్ అయితే రేపు ఇంట్లో నుండి వెళ్ళిపోతాను, ఆ టైప్ ఆఫ్ రిలేషన్. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ ఇన్ అ కమిటెడ్ రిలేషన్షిప్ బట్ నాట్ లైక్ యూ థింక్. మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయ్యారు, ఇంకెవరితోనో ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, మీరు తన లైఫ్లో లేకపోయినా తను హ్యాపీగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారు. బట్ నో, మీరు అనుకునే దానికి ఆపోజిట్ జరుగుతుంది అక్కడ. ఓకే, సో దట్ అదర్ పర్సన్ వాక్డ్ అవే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి లేరు ఇక్కడ. ఓకే, అదొకటి. ఇంకొక పాయింట్ ఏంటంటే లీగల్ ఇష్యూస్. లీగల్ ఇష్యూస్లో కూడా మీ పర్సన్ ఆ ఇష్యూస్తో కూడా ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఒక రాంగ్ పర్సన్ అన్నట్టుగా వాళ్ళు ప్రూవ్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు కానీ ఇక్కడ మీరు ఏం చేయలేని పరిస్థితి. ఈ పర్సన్కి ఏమైనా మీరు హెల్ప్ చేయగలరా అంటే ఫైనాన్షియల్లీ మీరు హెల్ప్ చేయగలరేమో, ఇంకా అంతకంటే ఏం హెల్ప్ చేయలేరు. ఓకే, ఎందుకంటే అవేమీ మీకు కనెక్ట్ అయ్యి లేవు. తనకున్న ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఆ ప్రాబ్లమ్స్లో మీరు ఇన్వాల్వ్ అయ్యలేరు. ఆర్ ఈవెన్ ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ఐసోలేటెడ్ మైండ్ సెట్ అనమాట. తన పాస్ట్ కానీ తన ట్రూత్ ఏదైతే ఉందో, ఇప్పుడు తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కానీ ఏమీ కూడా మీతో చెప్పరు. బట్ ఓన్లీ దే విల్ ఆస్క్ అబౌట్ మనీ. ఓకే, సో ఆ మనీ ఫైనాన్షియల్ హెల్ప్ మాత్రం చెప్తారు. ఏమని చెప్పచ్చు అంటే ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ మనీ, ఇప్పుడు నా దగ్గర మనీ లేదు. ఓకే, సో ఇదే ఇష్యూతో నేను చాలా సఫర్ అవుతున్నాను, మనీ ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నాను. ఇది ఒకటే చెప్తారు కానీ అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు తన లైఫ్లో, ఎందుకు ఈ ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చింది, హెల్త్ ఎందుకు పాడైంది, ఇదేం చెప్పరు. ఓకే, ఎందుకు చెప్పరు అనే దానికి ఒక పాజిటివ్ రీజన్ ఉంది, ఒక నెగిటివ్ రీజన్ ఉంది. ఒక నెగిటివ్ రీజన్ ఏంటి ఫస్ట్ చెప్తాను. ఈ పర్సన్ కోసం నిజమంతా తెలిస్తే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. సో అలాంటి నిజం ఒకటి ఉంది. ఓకే, ఏంటంటే తను మీ పర్సన్ ఆల్రెడీ తన లైఫ్లో ఇంకొక పర్సన్ ఉండగా మీతో కమిట్ అయిన పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు ఫర్ సమ్ అదర్ రీజన్స్. సో అసలు ఆ విషయం మీకు తెలిసే లోపు మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోయారు. చాలా డిఫరెంట్ ఎనర్జీస్ వచ్చాయి ఈరోజు. నేను నిన్న రీడింగ్ చేయలేదు, ఈరోజు చేస్తున్నాను. ఈరోజు అంటే December 1 ఇది. ఓకే, సో లాస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఈ పర్సన్ ఏం చెప్పుండొచ్చు అంటే, ఇక్కడ ఇలా జరిగింది మీ మధ్య ఈ సెపరేషన్ అంటే ఈ పర్సన్ ఇంకెవరకు కమిట్ అయ్యారు. బట్ మీరు అడిగారు వాట్ ఈజ్ దట్
ఆ రీజన్ ఏంటి అసలు ఇంకొకరికి కమిట్ అవ్వడానికి, మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేయడానికి ఏంటి రీజన్ అని అడిగితే తనకేం సంబంధం లేదు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఇంపార్టెంట్ పర్సన్, ఎవరైతే ఎల్డర్లీ పర్సన్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారో వాళ్ళందరూ కన్విన్స్ చేయటం వల్ల నేను ఇలా చేయాల్సి వచ్చింది అని ఎస్కేప్ అయ్యారు. బట్ నా మీకు ఆ ట్రూత్ తెలుస్తుంది. అక్కడ ఏంటి అని అంటే ద అదర్ పర్సన్, ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ కొత్తగా రాలేదు, ఎప్పటి నుండో ఉన్నారు. ఓకే, సో అందుకే ఈ పర్సన్ అంత డీప్ మ్యానిపులేషన్ చేయగలిగారు. వాళ్ళిద్దరి మధ్య బాగా అండర్స్టాండింగ్ ఉంది ఫర్ సో మెనీ ఇయర్స్. మేబీ ఫర్ సమ్ ఆఫ్ యూ మీ పర్సన్ ఆ పర్సన్తో సిన్స్ చైల్డ్హుడ్ కనెక్ట్ అయి ఉన్నారు. మేబీ క్లాస్మేట్స్ ఆర్ స్కూల్మేట్స్, కాలేజ్ మేట్స్, లేదా కొన్ని ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉంటాయి. అలాంటిది ఏదో ఉంది ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ అసలు ఏం చేయబోతున్నారు ఈ పర్సన్ అంటే, ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు. యు ఆర్ మెసేజింగ్ అప్లై బట్ నో రిప్లై అన్నట్టుంది మీ పరిస్థితి చూస్తే. మీరు మెసేజ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ, ఎలా ఉన్నావు, ఇలా అడుగుతారు కదా జనరల్గా, అలా అడుగుతూనే ఉన్నారు మీరు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏం చెప్పారు మీకు అంటే, మీతో ఓన్లీ ఫ్రెండ్షిప్ కావాలి, నో అదర్ రిలేషన్. ఓకే, సో మిమ్మల్ని ఫ్రెండ్ జోన్లో పెడుతున్నారు. ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే అదొక క్లోజర్ ఇవ్వట్లేదు. ఫ్రెండ్ జోన్లో పెడితే మీ లైఫ్లోకి ఎప్పుడైనా మళ్ళీ రావచ్చు ఇంకొక ఆఫర్తో. కాబట్టి మిమ్మల్ని ఫ్రెండ్ జోన్లో పెడుతున్నారు. ఎందుకంటే తను ద అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ని వదిలేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. దే వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్ అండ్ వాంట్ టు క్రియేట్ అ న్యూ లైఫ్. ఒక న్యూ లైఫ్ అనేది ఇక ముందు తనకు ఉండాలి. తన లైఫ్ ఒక న్యూ వేలో ఉండాలి. తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి టాక్సిక్ పీపుల్కి దూరంగా ఉండాలి అని తన పాస్ట్ రిలేషన్, కార్మిక్ రిలేషన్ వదిలేయడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎలాంటి రిలేషన్ అంటే అది మీ పర్సన్ లైఫ్లో నుండి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ లైఫ్లో నుండి మీ పర్సన్ బయటికి రాలేరు. ఎందుకంటే అలాంటి ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మధ్య, ఫ్యామిలీస్ మధ్య. మేబీ ఈ రిలేషన్ మీ పర్సన్కి ఇష్టం లేకపోయినా వాళ్ళు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది మ్యారేజ్. ఓకే, తనకి ఇష్టం లేని మ్యారేజ్ ఏదో చేశారు. ఆర్ సమ్ మనీ ట్రాన్సాక్షన్స్ ఏవో ఉన్నాయి ఫ్యామిలీస్ మధ్య. అలా ఈ మ్యారేజ్లో మీ పర్సన్ ఇరుక్కున్నారు. కానీ ఇవి ఒకటే కాదు, ఈ పర్సన్కి దట్ అదర్ పర్సన్తో రిలేషన్ అనేది మాత్రం ఉంది. ఓకే, వీళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఆర్ ఎనీ ఫ్యామిలీ రిలేషన్ ఏదో ఉంది. సో అది కొంచెం వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆ రిలేషన్ ఒక మ్యారీడ్ రిలేషన్గా చేంజ్ అయింది. బట్ ఇది ఇప్పుడు ఇష్టం లేని రిలేషన్ అయిపోయింది మీ పర్సన్కి. కానీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉన్నారు. సో వెన్ దే ఆర్ ఇన్ రిలేషన్ మీరు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే, అక్కడకు అది కూడా మీరు మీ పర్సన్కి ఏదో హెల్ప్ చేయడం ద్వారా మీ పర్సన్కి మీరు కనెక్ట్ అయ్యారు. అప్పుడు కూడా మీ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగారు. మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగారు అండ్ మీరు హెల్ప్ చేశారు. అన్కండిషనల్ లవ్ అనేది కూడా చూపించారు మీరు. బట్ సడన్లీ దే గోస్టెడ్ యూ. ఈ రిలేషన్ మీ ఇద్దరికి ఎక్కడ పరిచయం, మీ ఇద్దరి రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు అంటే ఫ్రెండ్షిప్ లాగా స్టార్ట్ అయిన రిలేషన్ ఇది మీరిద్దరూ వర్క్ ప్లేస్లో కలిసారు ఆర్ ఎనీ ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసారు. ఓకే, అండ్ ఇది ఫ్రెండ్షిప్ ఎన్నో రోజులు లేదు, బట్ సడన్లీ డైరెక్ట్లీ రిలేషన్షిప్గా మారిపోయింది. ఓకే, రిలేషన్షిప్గా మారిన తర్వాత ఈ పర్సన్ ఒక్కొక్కసారి తన మైండ్లో ఏమనిపించేదంటే
ఆల్రెడీ తన లైఫ్లో ఇంకొక రిలేషన్ ఉంది కాబట్టి ఆ రిలేషన్ కరెక్టా, మీరు కరెక్టా అనేది చాలాసార్లు ఆలోచించడానికి ట్రై చేస్తారు, కానీ అంత టైం ఇవ్వలేదు వాళ్ళు. ఓకే, మిమ్మల్ని తన మైండ్లోకి రానివ్వలేదు. తన మైండ్ కంప్లీట్గా మీ పర్సన్ మైండ్ మొత్తం మీ థర్డ్ పార్టీ ఆక్యుపై చేయడం అనేది జరిగింది. సో అలా ఈ పర్సన్కి మీకోసం ఆలోచించే టైం కూడా లేకుండా మీ లైఫ్లో నుండి వెళ్ళిపోవడం తప్ప ఇంకో సొల్యూషన్ దొరకలేదు మీ పర్సన్కి. సో దే వాక్డ్ అవే అండ్ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ కూడా చేశారు ఇన్ ద రీసెంట్ పాస్ట్, బట్ నౌ దే డిడ్ంట్ బ్లాక్ యూ. ఓకే, బట్ నౌ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తున్నారు ఒక్కొక్క అకౌంట్ నుండి, ఫేస్బుక్ అకౌంట్ నుండి అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి, వాట్సాప్ నుండి అండ్ అదర్ అకౌంట్స్ నుండి అన్బ్లాక్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు యువర్ మెసేజెస్. మీరు కాల్స్ చేయట్లేదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అండ్ బట్ నా ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది చేయాలని డిసైడ్ అవుతున్నారు. తను ఇప్పటి వరకు చెప్పని ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇప్పుడు అన్నీ సడన్లీ బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. ఓకే, ఎందుకంటే మీరు మెసేజ్ చేశారు ఇప్పటి వరకు, మీ ఎఫర్ట్స్ మీరు పెట్టారు, ఇంకా ఆపేశారు. ఓకే, సో అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు అట్రాక్ట్ అవ్వడం, మీరు మెసేజెస్ చేసినప్పుడు మీ పర్సన్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే ఓకే, మీరు మీ పర్సన్ కోసం ఇంకా ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ మీ మైండ్లో ఇంకా ఉన్నారు, మీ లైఫ్లో ఉన్నారు అన్నట్టు ఫీల్ అయ్యి తను కొంచెం హీలింగ్ అనేది జరుగుతుండేది. కానీ ఇప్పుడు మీరు మెసేజెస్ స్టాప్ చేశారు. ఇక్కడ ఈ పర్సన్కి ఏమవుతుందంటే మీరు కూడా తన లైఫ్లో నుండి వెళ్ళిపోతారేమో, తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల మిమ్మల్ని కూడా వదిలేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందేమో అనేది ఒక భయం ఈ పర్సన్కి. సో నౌ దే విల్ స్టార్ట్ మెసేజెస్. ఆ ఫస్ట్ మెసేజ్ ఎలా ఉంటుందంటే ఈ మెసేజ్ చూసి అసలు ఏం చేయాలి నేను అన్నట్టుగా ఉంటుందన్నమాట మీకు. బట్ అది స్టార్టింగ్ అనమాట. తనకి చాలా ఇక్కడ ప్యానిక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, కొంచెం భయం కనబడుతుంది ఇక్కడ మీతో మాట్లాడాలి అంటే. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ మొత్తం అలా సాబిటైజ్ చేసింది మీ పర్సనే. సో ఇప్పుడు మళ్ళీ మాట్లాడాలి అంటే మీతో చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి, వర్డ్స్ వెతుక్కొని మాట్లాడాలి. బట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ మీరు కొన్ని హార్ష్ వర్డ్స్ యూజ్ చేశారు మీ పర్సన్ పైన అండ్ సడన్లీ యూ వాక్డ్ అవే. సడన్లీ మీరు కూడా బ్లాక్ చేసేసారు మీ పర్సన్ని. బట్ మీరు ఎక్కువ కాలం మీ పర్సన్ వదిలి ఉండలేరు ఇక్కడ. సో వెంటనే మీరు అన్బ్లాక్ చేయడం అండ్ వెంటనే మీరు మెసేజ్ చేయడం కూడా జరిగింది. మీ పర్సన్ మీకు మెసేజ్ చేసినా కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు ఇన్ ద రీసెంట్ పాస్ట్. బట్ నౌ యు ఆర్ మెసేజింగ్ అండ్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్. సో ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. సో దిస్ పర్సన్ బ్లాక్డ్ దట్ థర్డ్ పార్టీ ఆర్ దట్ థర్డ్ పార్టీ బ్లాక్డ్ యువర్ పర్సన్. ఏదో జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేదు. ఓకే, బట్ ఈ పర్సన్కి ఏం అర్థమవుతుంది అని అంటే ఇక్కడ ఈ పర్సన్ తన ఇష్యూస్ వల్ల మీ లైఫ్ అంతా వేస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని చాలా వెయిట్ చేయిస్తున్నారు. ఇదంతా అర్థమవుతుంది మీ పర్సన్కి. ఓకే, సో తన లైఫ్ కూడా వేస్ట్ చేసుకుంటున్నారు, మీ లైఫ్ కూడా వేస్ట్ చేయిస్తున్నారు. సో ఇది నచ్చడం లేదు మీ పర్సన్కి. అసలు ఎందుకు ఇలా లైఫ్ అంతా ఒక యూజ్లెస్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మీ ఇద్దరి లైఫ్ అనేది తనకి నచ్చట్లేదు ఇప్పుడు. సో అందుకే ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేయబోతున్నారు. ఓకే, హ్యాపీగా ఉండాలి, అది కూడా మీతో కలిసే ఉండాలి, మీరుంటే తనకి హ్యాపీనెస్. దేర్ రియల్ హ్యాపీనెస్ ఈజ్ యూ అన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ పర్సన్ తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని కలిసినప్పుడు ఓవర్ ఎక్స్ప్రెషన్స్ కానీ, హ్యాపీగా నవ్వడం కానీ,
అలాంటివి ఏమి ఉండవు. కానీ తను ఏమనుకుంటున్నారో, ఏం అడగాలనుకుంటున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ 1 by 1 మీకు చెప్పేయటం మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. ఓకే. బట్ అప్పుడు తెలుస్తుంది మీకు మీ పర్సన్ లైఫ్లో ఏం జరిగింది అనేది మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలరు. ఎలా అంటే అది తన వర్డ్స్లోంచి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే. కొంచెం ఫ్లోటింగ్ టైప్లో మాట్లాడతారు, అది కూడా మిమ్మల్ని నవ్వించడానికి. అండ్ కొంచెం తన పాస్ట్లో ఇప్పుడు ఈ సెపరేషన్లో ఏం జరిగింది అనేది తను అనుకోకుండానే చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ ఎప్పుడైతే మీరు మెసేజ్ చేశారో దాంట్లో మీరు మీ పర్సన్ పాస్ట్ కోసం అడిగి ఉంటారు. అండ్ మీ ఫీలింగ్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఈ పర్సన్కి నచ్చలేదు. మీకు తెలుసుకోవాలని మీరు అడిగారు కానీ ఆ పర్సన్కి నచ్చలేదు. సో దే స్టాప్ టాకింగ్. అంటే ఏంటంటే మీరు ఇన్ ద ఫ్యూచర్ కూడా మీరు ఇలా మళ్ళీ వాళ్ళ పాస్ట్ కోసం అడగకుండా మీకు ఇది ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు ఫీల్ అయ్యారు మీరు. ఓకే. సో మీరు కూడా మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారు. మీరు మాట్లాడాలని కానీ లేదా మెసేజ్ చేయాలని కానీ మీకు కూడా ఆపేశారు. ఓకే. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. The 6 of Cups, past person returns, past life energy. This is past life connection. And with King of Swords and King of Pentacles, ఇది ఒక చాలా జెన్యూన్ ఎనర్జీ. ఈ పర్సన్కి తన లైఫ్లో కావాల్సింది ఏంటంటే ఒక లగ్జరీ లైఫ్, ఒక హ్యాపీ లైఫ్ కావాలి. కానీ ఆ రెండూ లేవు ఈ పర్సన్కి. ఓకే. సో ఎంత వెయిట్ చేసినా, ఎంత కష్టపడినా ఆ రెండు తన లైఫ్లోకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే తను చేసుకున్నవన్నీ రాంగ్ చాయిసెస్. టాక్సిక్ రిలేషన్స్ని ప్రిఫర్ చేసుకున్నారు, ఒక డివైన్ ఎనర్జీని వదిలేశారు. సో తను చేసిన మిస్టేక్స్ అవన్నీ ఆ రికవరీ ఎప్పుడు అసలు అండ్ మీ రీయూనియన్ ఎప్పుడు అంటే ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్ విల్ టేక్ అరౌండ్ 3 months. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ 3 hours మీ పర్సన్ కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ వన్ బై వన్ అండ్ డే బై డే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ దిస్ పర్సన్ వాంట్స్ టు మ్యారీ యూ నౌ. కానీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఇంకొక రిలేషన్, ఆ రిలేషన్ ఆ పరిస్థితి ఏంటి అని అడుగుతారు మీరు. సో అందుకే ఇక్కడ ఈ పర్సన్ ఆ రిలేషన్ని కట్ చేసుకుని ఒక క్లీన్ స్లేట్లా మీ దగ్గరికి రావాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దిస్ పర్సన్ టు కట్ దట్ రిలేషన్, దేర్ పాస్ట్ రిలేషన్. అది ఎంత పెయిన్ఫుల్ అయినా కూడా కట్ చేసుకోవడానికి మాత్రమే డిసైడ్ అయ్యారు. ఓకే. ఎందుకంటే ఆ రిలేషన్ పదే పదే మీ పర్సన్ లైఫ్లోకి రావడం, మళ్ళీ మీ పర్సన్ని డిప్రెషన్లోకి నెట్టేయడం, వెళ్ళిపోవడం, మళ్ళీ తన లైఫ్లోకి రావడం, తనని ఏదో లీగల్ ఇష్యూస్, కేసెస్ వాటిలో ఇరికించడం, వెళ్ళిపోవడం. ఓకే. తన లైఫ్లో మేబీ 2 or 3 ఘోస్టింగ్స్ జరిగాయి. ఓకే. సో అదంతా ఈ పర్సన్ ఇంకా యాక్సెప్ట్ చేయాలని అనుకోవట్లేదు. సో తను హ్యాపీగా ఉండాలి, ఒక లగ్జరీ అండ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఒక మంచి లైఫ్ పార్ట్నర్, ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ ఉండాలి తన పక్కన. అంటే ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నది ఎవరికి అంటే మీరే. సో డివైన్ మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించింది ఎప్పుడో. కానీ తనకి ఏంటంటే మిమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ టైమే అంటే కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాల్సి ఉంది. ఆ కార్మిక్ డెట్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఈ పర్సన్ తన లైఫ్లోకి మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. సో అది మీరు చాలా పేషెన్స్తో వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. బట్ డోంట్ మెసేజ్ దిస్ పర్సన్ ఆర్ డోంట్ సెండ్ ఎనీ గిఫ్ట్స్ టు దిస్ పర్సన్. ఈ పర్సన్
మీ వైపు రాబోతున్నారు. ఇందులో 100% ట్రూ అనమాట ఇది నేను చెప్పబోయేది. ఓకే, బట్ అయితే మీరు ఎప్పుడు వస్తారు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో కంటే, ఫర్ సమ్ ఆఫ్ యూ జూన్ ఆర్ ఏప్రిల్, ఇది కొంతమందికే 10% మాత్రమే ఇది జూన్ అండ్ ఏప్రిల్. ఆ టైంలో మ్యారేజ్ అవ్వచ్చు మీ ఇద్దరికి. బట్ రీయూనియన్ ఎప్పుడు అంటే ఇక్కడ ఈ వీక్లో అంటే December 1st to 10th, ఈ 10 డేస్లో ఈ పర్సన్ తన ఫీలింగ్స్ని మీకు చెప్పడం అండ్ తను మీతో కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. విత్ ఏస్ ఆఫ్ పెంటకల్స్ ఒక ఆఫర్తో మీ ముందుకు వస్తారు. బట్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఆల్రెడీ యూ మూవ్డ్ ఆన్, యూ వాక్డ్ అవే. అండ్ మీరు కొంతమంది మ్యారేజెస్ కాని వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోవడానికి డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే ఇంత వెయిట్ చేయడం వల్ల మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది కనపడదు. సో మీరు మూవ్ ఆన్ అయిపోయారు కొంతమంది. ఓకే, దట్ చాయిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ ఎవరు యూనివర్స్ ఎప్పుడు మిమ్మల్ని హ్యాపీగా ఉండమనే సలహా ఇస్తుంది. కానీ ఇక్కడ అదే, అందుకే ఇక్కడ ఈ పర్సన్కి కూడా అదే సలహా ఇస్తుంది యూనివర్స్. ఏంటంటే హ్యాపీగా ఉండాలి అని అంటే ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి. మీరు హ్యాపీగా ఉండాలంటే మీరు ఈ పర్సన్తో కనెక్ట్ అవ్వాలి. మీకు అన్నీ ఉన్నా కూడా మీకు హ్యాపీనెస్ అనేది లేదు. మీ ఎనర్జీస్ ప్రకారం చూస్తే యు ఆర్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్, ఒక స్పిరిచువల్ పర్సన్ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్, ఇదంతా కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం. ఓకే, సో ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి. యు ఆర్ వెల్దీ పర్సన్, హెల్దీ పర్సన్, గుడ్ లుకింగ్ పర్సన్. ఇన్ని ఉన్నా కూడా మీకు లేనిది ఏంటి ఇక్కడ అంటే హ్యాపీనెస్. మీకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీరు ఒకవేళ రాంగ్ చాయిస్ చేసుకున్నారేమో, అందుకే మీరు అన్హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని మీకు కూడా అనిపిస్తుంది ఇక్కడ. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్ మీ పర్సన్తోనే టైఅప్ అయి ఉంది. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ అండ్ సోల్మేట్ కనెక్షన్. కానీ ఇది డీప్ బాండింగ్ అనమాట. ఈ డీప్ బాండింగ్ ఎప్పుడు అవుతుంది అంటే మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసినప్పుడే ఈ బాండింగ్ డీప్గా చేంజ్ అవుతుంది. ఓకే, వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి ఈ ప్రాబ్లం, ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు. బట్ ఎనీహౌ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ లవ్ అండ్ మనీ కనిపిస్తుంది. మనీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రాబోతుంది మీ లైఫ్లోకి. అబండెంట్ పర్సన్ అని అనిపించుకుంటారు మీరు అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటారు. మిమ్మల్ని చూసి కొంతమంది జెలస్ కూడా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మీరు డే బై డే మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేదే కనబడుతుంది ఇక్కడ అందరికీ. ఓకే, మీ లుక్స్ వైజ్ కూడా మీరు చాలా చేంజ్ అయ్యారు. మీరు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు. మీ హెల్త్ ఇంప్రూవ్ అయింది అండ్ ఓవరాల్గా ఇదొక డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ ఇది మీది. ఓకే, సో మీకు ఎప్పుడు కూడా మీ మైండ్లోకి నెగిటివ్ థాట్స్ అనేవి రావు. బట్ మీకు సాడ్నెస్ అనేది ఉంది. ఎందుకు అంటే ఈ సాడ్నెస్ ఓన్లీ రిగార్డింగ్ మీ పర్సన్ అసలు ఎందుకు ఇలా చేశారు. మీరు ఎంత హానెస్ట్గా ఉన్నా, మీరు ఎంత ప్యూర్ ఇంటెన్షన్తో మీ పర్సన్కి కనెక్ట్ అయినా, మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని కాదని ఒక రాంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారు అనేదే మీకు ఒక బర్నింగ్ టాపిక్ అనమాట మీ మైండ్లో. బట్ ఇక్కడ మీ పర్సన్కి మీ పైన చాలా స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ, లస్ట్ ఇవంతా కూడా కనబడుతుంది. ఓకే, డిజైర్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి మీ పైన. అండ్ సూన్ దే విల్ ఆస్క్ యూ టు మీట్ అండ్ దే విల్ టేక్ యూ అవుట్. సో ఇలాంటి కోరికలు ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి. ఓకే, సో ఏమున్నా అదేది కూడా చెప్పరు మీ పర్సన్, కానీ ఇక ముందు చెప్తారు. ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తే మీ పర్సన్
మీరు అడగకుండానే తన పాస్ట్ కోసం చెప్తారు. తన మైండ్లో అసలు మీ పైన ఉన్న మీ మీద పడిన ఇంప్రెషన్ ఏంటి, తన వైపు నుండి తనకి మీరంటే ఎంత వాల్యూ, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మీకు, ఇదంతా కూడా చెప్తారు. బట్ ఈ పర్సన్ చాలా రెస్పెక్ట్ మీరంటే. ఎందుకు అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ మీ పర్సన్కి మీరు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారు. ఏం అడిగినా ఇచ్చేవారు, ఎంత అడిగినా ఇచ్చేవారు రిగార్డింగ్ మనీ. అండ్ నాట్ ఓన్లీ మనీ, ఇక్కడ చాలా విషయాల్లో మీ పర్సన్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మీరు సపోర్టింగ్గా ఉండేవారు. మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేశారు తన కెరీర్ ఇంప్రూవ్మెంట్లో కూడా. కానీ అది కూడా మీ పర్సన్కి పెద్దగా ఆలోచించడానికి టైం లేదు ఆ రోజుల్లో. ఆలోచించకుండానే తను రాంగ్ స్టెప్ వేసేశారు. అండ్ సమ్ టాక్సిక్ పీపుల్ అండ్ టాక్సిక్ ఫ్రెండ్స్ మీ పర్సన్ ఎంకరేజ్ చేశారు ఆ రాంగ్ స్టెప్ వేయడానికి. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ ఆర్గ్యూయింగ్ విత్ సమ్ పీపుల్. సమ్ పీపుల్లో ఎవరున్నారంటే మీ పర్సన్ క్లోజ్ ఫ్రెండ్స్. ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ మీతో ఎప్పుడైనా చాట్ చేసినా, లేదా మీ పర్సన్ ఎప్పుడైనా మీ పిక్స్ చూస్తున్నప్పుడు ఎప్పుడో మీ పర్సన్ని వాళ్ళు చూసి అప్పటి నుండి ఈ పర్సన్కి మళ్ళీ రాంగ్ గైడెన్స్ ఇవ్వడం మళ్ళీ స్టార్ట్ చేశారు. ఏంటంటే మిమ్మల్ని సడన్లీ అప్రోచ్ అవ్వడం అండ్ సడన్లీ మీతో ఒక ఫేక్ లవ్ అనేది నటించడం, ఆ ఫేక్ లవ్ చూపించడం, అన్కండిషనల్ లవ్ లాగా దాన్ని ప్రిటెండ్ చేయడం, ఇదంతా చేసి మళ్ళీ మిమ్మల్ని కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ మిమ్మల్ని గోస్ట్ చేసి వెళ్ళిపోవడానికి వాళ్ళు సలహా ఇస్తున్నారు అలా. ఎందుకు అంటే మీ పర్సన్ మీతో మీ చాట్ చదువుతున్నప్పుడు కానీ, మీ పిక్స్ చూస్తున్నప్పుడు కానీ మీ పర్సన్ ఫేస్ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ మీకోసం కొన్ని జోక్స్ ఉంటాయి, మీరు చెప్పిన జోక్స్ కానీ, లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్ కానీ ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి నవ్వుకోవడం, చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇదంతా జరుగుతుంది. ఓకే, సో అలా అని మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మ్యానిపులేట్ చేద్దామనో, లవ్ బాంబింగ్ చేద్దామనో మీ పర్సన్కి ఆ ఉద్దేశం లేదు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఫ్రెండ్స్ మళ్ళీ అదే ట్రై చేయమని చూస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా మీ పర్సన్కి మీరు వాల్యూ ఎక్కువ ఇస్తారు, రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు, అండ్ తను ఏం చెప్పినా నమ్ముతారు మీరు. సో అలా మళ్ళీ నమ్మించి మోసం చేయమని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అడ్వైజ్ ఇస్తున్నారు. సో బీ కేర్ఫుల్. మీ పర్సన్ మాట్లాడేటప్పుడు మీరు కొంచెం మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో అది జాగ్రత్తగా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది నిజంగా ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారా, లేదా మళ్ళీ కొన్నాళ్ళు మాట్లాడి మళ్ళీ కొన్నాళ్ళు దూరంగా ఉండడానికి ప్లాన్ చేసుకుని వస్తున్నారా, ఇదంతా కూడా మీరే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ పర్సన్ ఒక ప్యూర్ ఇంటెన్షన్ తోటే వస్తున్నారు, కానీ దే విల్ టేక్ టైం. ఇప్పుడు సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేసి మీ పర్సన్ వెళ్ళిపోయారంటే ఇంకెవరితోనో వెళ్ళిపోతారు మళ్ళీ అని కాదు నేను ఇక్కడ చెప్పేది. బట్ సడన్లీ మీ పర్సన్ సైలెంట్ అయిపోతారు. కమ్యూనికేట్ చేసి సైలెంట్ అయిపోతారు, కొన్ని రోజులు మాట్లాడరు. మీకు ఎలా అనిపిస్తుందంటే ఓకే మళ్ళీ ఈ పర్సన్ సేమ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది, కానీ అది కాదు. ఇక్కడ ఈ పర్సన్కి తన మైండ్లో సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, పాస్ట్ పర్సన్ రిలేటెడ్ ఇష్యూస్. For some of you it's a divorce, for some of you it's a financial issue, and for some of you it's a legal issue. సో ఇలా మీ పర్సన్కి రకరకాల ఇష్యూస్తో ఫేస్ చేస్తున్నారు. బయట చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఏమైనా అవ్వనివ్వండి, కానీ ఈ పర్సన్ మైండ్ అండ్ హార్ట్లో ప్రజెంట్ మీరే ఉన్నారు, మీతో కనెక్ట్ అవుతున్నారు, త్వరలో అవ్వబోతున్నారు. బట్ ఈ సైలెన్స్కి అర్థం ఏంటి అంటే అదే తన మైండ్ బాగాలేదు, హెల్త్ బాగాలేదు. ఓకే, బట్ ఇప్పుడు హెల్ప్ అడుగుదామన్నా మిమ్మల్ని తనకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు చెప్పి ఆ సొల్యూషన్ కనుక్కుందామని చూస్తున్నారు ఈ పర్సన్. కానీ
చెప్పాలి అంటే మళ్ళీ తన పాస్ట్ చెప్పాలి. పాస్ట్ చెప్పకపోతే మీరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు. ఆ పాస్ట్ అనేది చెప్పడం తనకి ఇష్టం లేదు. ఓకే, సో అలా ఈ పర్సన్ చాలా సతమతం అవుతున్నారనమాట. కానీ అది ఎన్నో రోజులు ఉండదు, ఎంతో టైం పట్టదు మీ పర్సన్ ఇవన్నీ చెప్పడానికి. బిట్వీన్ December 1st and 10th ఈ విషయాలన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తారు. సో చాలామందికి ఇక్కడ రీయూనియన్స్ అవ్వలేదు, కమ్యూనికేషన్ రాలేదు అని కనుక అనుకున్నట్టయితే మీరు దానికి అసలు రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ జస్ట్ జనరల్ రీడింగ్లో అన్ని ఎనర్జీస్ కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు రెజొనేట్ అవుతాయి, అన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వవు. రెజొనేట్ అయిన పాయింట్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అండ్ రీయూనియన్స్ అవ్వలేదు, కమ్యూనికేషన్ రావట్లేదు మీ పర్సన్కి అనుకున్నప్పుడు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి. అండ్ సమ్ రెమెడీస్ చేసుకోవాలి. ఓకే, అసలు ఆ నెగిటివిటీ ఎక్కడుందో అది చెక్ చేయించుకొని మీరు దానికి సొల్యూషన్ కనుక చేసుకున్నట్టయితే, రెమెడీస్ చేసుకున్నా లేదా ఏదైనా జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏమైనా వేసుకోవాలా, చక్ర కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. అప్పుడే మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయితే వస్తుంది. కానీ మీరు ఏదో బ్లైండ్గా రీడింగ్ చూస్తూనే ఉన్నాం కానీ మాకు కమ్యూనికేషన్ రాలేదు, రీడింగ్ కొన్ని స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం మీ ఛానల్లో వీడియోస్ కానీ మాకు రీయూనియన్ అవ్వలేదు అంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. రీడింగ్ చూస్తే రీయూనియన్ అవుతుంది అని నేను అనలేదు ఎక్కడ కూడా. మీకు దానికి రిలేటెడ్ రెమెడీస్ చేసుకోవాలి, అప్పుడు అవుతుంది. ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి సొల్యూషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అది క్లియర్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని. ఓకే, అప్పుడు మీరు రిజల్ట్ చూస్తారు. మీ ప్రాబ్లం ఏంటో ఇంకొకరు ఎవరో చెప్తే ఆ ప్రాబ్లం వింటే అది సొల్యూషన్ కాదు మీకు. ఓకే, సో ఇక్కడ ఈ రీడింగ్కి రిలేటెడ్ ఒక రెమెడీ చెప్తాను. ఇక్కడ యాక్చువల్గా కొంతమందికి థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంది, కొంతమందికి స్వాదిష్టాన చక్రం బ్లాక్ అయింది. ఓకే, అండ్ కొంతమందికి థర్డ్ ఐ యాక్టివేట్ అయి ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు వీటికి సొల్యూషన్స్ తీసుకోవాలి. ఫర్ థ్రోట్ చక్ర అండ్ స్వాదిష్టాన చక్రం బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడానికి మీరు క్రిస్టల్స్ అనేవి వేసుకోవచ్చు. ఈ క్రిస్టల్స్ వేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి త్వరగా సాల్వ్ అవుతాయి. అండ్ ఫైనాన్షియల్గా బాగుండాలి అనుకుంటే ఫైనాన్షియల్ గెయిన్స్ కోసం, ఆ ప్రాఫిట్స్ కోసం మీరు కొన్ని రెమెడీస్ ఉంటాయి దానికి కూడా. రిగార్డింగ్ రుద్రాక్షలు కానీ, జెమ్ స్టోన్స్ కానీ, క్రిస్టల్స్ కానీ, పిరమిడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మీకు ఓన్లీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి, మీ ప్రాబ్లమ్స్ ఎవరైతే క్రియేట్ చేయడానికి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారో ఈవెన్ వాళ్ళ ఎనర్జీస్ కూడా మారుతాయి. ఓకే, నేను ఇచ్చే ఈ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో ఆర్ జెమ్ స్టోన్స్ ఆర్ రుద్రాక్షలు ఇలాంటివి ఏవైతే నేను చెప్తూ ఉంటానో వేసుకోమని, ఇవి వేసుకున్న తర్వాత మీ ఎనర్జీసే కాదు మీకు కనెక్ట్ అయి ఉన్న వాళ్ళ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ పర్సన్కి కనెక్ట్ అయి ఉన్నాయి, మీరు ఈ క్రిస్టల్స్ వేసుకోవడం వల్ల మీ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి పాజిటివ్గా, అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు స్వాదిష్టాన చక్రంలో బ్లాకేజెస్ ఉన్నాయి అండ్ రిలేషన్షిప్స్ ఫెయిల్ అయినాయి మీకు అనుకుందాం. సో మీరు దానికి రిలేటెడ్ క్రిస్టల్స్ ఏవో వేసుకోవడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి కదా. సో సాల్వ్ అవ్వాలి అంటే అక్కడ మీ పర్సన్ చేంజ్ అవ్వాలి. సో అలా మీ పర్సన్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు క్రిస్టల్స్ వేసుకోకపోయినా వాళ్ళు చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, బట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు అంటే ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ మాత్రం ఇద్దరు వేసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇక్కడ అలా కాకుండా సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇద్దరిలో ఒకరు వేసుకున్నా కూడా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది.
ఈ క్రిస్టల్స్ చాలా పవర్ఫుల్ ఉంటాయి అండ్ మీ బడ్జెట్లో ఉంటాయి. కానీ జెమ్ స్టోన్స్ అలా ఉండదు. జెమ్ స్టోన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, ఒరిజినల్ స్టోన్స్. సో అందరూ ఎఫోర్డ్ చేయలేరు వాటిని. సో అందుకే నేను ఎక్కువ క్రిస్టల్స్ చెప్తూ ఉంటాను. ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి మీకు, కంపేర్ టు రుద్రాక్ష అండ్ జెమ్ స్టోన్స్. సో పిరమిడ్స్ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో కావాలనుకున్న వాళ్ళు అవి కూడా యూజ్ చేయొచ్చు. ఈ పిరమిడ్స్ ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ రిమూవల్కి మీకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ మనీ అట్రాక్ట్ చేసుకోవడానికి, మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ పోగొట్టుకోవడానికి, అండ్ హెల్త్ అండ్ వెల్త్ని అట్రాక్ట్ చేయడానికి, రిలేషన్షిప్స్ రిపేర్ చేయడానికి పనికొస్తాయి ఈ పిరమిడ్స్ కూడా. కొంతమంది క్రిస్టల్స్ అవి వేసుకోరు, కొన్ని ఆఫీసెస్లో అలౌ చేయరు, కొంతమంది వాళ్ళకే ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ డైలీ యూజ్ చేయడం వాళ్ళకి నచ్చదు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ పిరమిడ్స్ యూజ్ చేయొచ్చు. సో అలా మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. చాలామందికి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఇంట్లో చాలామంది ఉంటారు, కానీ ఒకరికొకరు పడదు. ఓకే, ఒకరి ముఖం ఇంకొకరు చూసుకోవాలంటే ఇష్టం ఉండదు, అంత ఎనిమిటీ అనేది ఉంటుంది. సో అదంతా కూడా నెగిటివ్ ఎనర్జీయే. మీ ఇంట్లో వాస్తు దోషం ఉన్నా, లేదా ఇంకేదైనా నెగిటివ్ థింగ్స్ ఏవైనా మీ ఇంట్లో ఉన్నా, లేదా ఆ హౌస్ మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా లేకపోయినా, క్లీన్లీనెస్ లేదు, మీరు ఇంట్లో ఏవైతే ఆ సామాన్ సర్దుకునే పద్ధతి కూడా రాంగ్ ఉంటుంది ఒక్కొక్కరికి. కొంతమంది వెళ్ళి సరిగ్గా ఈశాన్యం మూల ఏదో పెడతారు, వెయిట్ పెట్టేస్తారు అక్కడ ఎక్కువ కొంతమంది. పైగా ఏమంటారంటే మేము ఈ వాస్తు అవన్నీ మేము నమ్మమండి అంటారు. ఓకే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ఎఫెక్ట్ మీ మీద ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది ఇంకేం చేస్తుంటారంటే ఇంట్లో నైరుతి వైపు ఎక్కువ రెంటెడ్ హౌసెస్లో మీరు చూడొచ్చు, అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి ఆర్ డోర్ ఉంటుంది. ఓకే, ఆ డోర్లో నుండి మీరు ఆ డోర్ వాడినా వాడకపోయినా డోరే. ఓకే, సో అక్కడ డోర్స్ ఉండకూడదు, వాష్రూమ్స్ ఉండకూడదు, అండ్ డ్రైనేజ్ హోల్స్ ఉండకూడదు. ఓకే, సో అలాంటివి ఉంటాయి కొన్ని మిస్టేక్స్. వాటి వల్ల ఏం జరుగుతుందంటే ఇలా రిలేషన్షిప్స్ అనేవి కుదరదు, ఒకరికొకరికి పడదు, ఇంట్లో వాళ్ళకి కూడా, బయట వాళ్ళకే కాదు ఇంట్లోనే గొడవలు అయిపోతూ ఉంటాయి. పిల్లలు చెప్పిన మాట వినరు, వాళ్ళు చదవరు. ఓకే, ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు చిన్నపిల్లలే, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో మీకు అర్థం కాదు. ఓకే, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ హాస్పిటల్ బిల్స్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఒక నెగిటివిటీ అన్నమాట. సో ఎప్పుడైతే మీ వాస్తు కరెక్ట్గా ఉంటుందో మీరు ఇవేమీ ఫేస్ చేయరు, హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్. ఓన్లీ న్యాచురల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, న్యాచురల్ థింగ్స్ అవి, ప్రాబ్లమ్స్ కూడా కాదు. ఓకే, సో అలా ఉంటుంది. సో మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే మీరు పిరమిడ్స్ అనేవి పెట్టుకోవచ్చు మీ ఇంట్లో. అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ రెంటెడ్ హౌస్, ఈ పిరమిడ్స్ మిమ్మల్ని సేవ్ చేస్తాయి. అండ్ ఒకవేళ అది మీ ఓన్ హౌస్ అయితే అది రెనోవేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇయర్ ఆఫ్ 2026 మీకు ఇక్కడ సన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేస్తుంది, ఆ సన్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. లాట్ ఆఫ్ కరేజ్, లాట్ ఆఫ్ మనీ, అబండెన్స్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి ఇయర్ ఆఫ్ 2026. ఓకే, మీరు ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఇప్పుడు అయితే అవ్వదు, బట్ నెక్స్ట్ ఇయర్ మీరు ఏదైనా అలాంటి మంచి థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ మైండ్లో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. మీ ప్లాన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటారు మీరే. దానికి కావాల్సిన మనీ, దానికి కావాల్సిన సెటప్ అంతా కూడా ఈజీగా మీరు చేసుకోగలుగుతారు బిజినెస్ రిలేటెడ్ అయితే నెక్స్ట్ ఇయర్. ఓకే, అండ్
మ్యారేజెస్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి. జాబ్ కోసం వెయిట్ చేస్తున్నా లేదా జాబ్లో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఆఫ్టర్ ఏప్రిల్ ఇలాంటివి కూడా వస్తాయి అందరికీ. ఆర్ ఏప్రిల్లోనే రావచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా ఏప్రిల్ వచ్చింది, జూన్ అండ్ ఏప్రిల్. సో ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అంతా. చాలా హ్యాపీగా ఉంటుంది చాలామందికి. అండ్ క్రిస్టల్ ఆఫ్ ద ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏంటి అంటే, మీరు వేసుకోవాల్సిన క్రిస్టల్ ఏంటి నెక్స్ట్ ఇయర్ అంటే గార్నెట్. ఈ గార్నెట్ క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత విదిన్ 15 days మీ లైఫ్లో చాలా హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట. అబండెన్స్ అనేది వస్తుంది. ఫెయిల్ అయిన రిలేషన్షిప్స్ అన్నీ మళ్ళీ ప్యాచప్ అవుతాయి. అండ్ ఇక్కడ చాలామంది ప్రమోషన్స్ కోసం అడుగుతూ ఉంటారు, వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. ఓకే, అండ్ ఈ గార్నెట్ క్రిస్టల్ రిప్రజెంట్స్ అబండెన్స్ ఇన్ లవ్ అండ్ మనీ. ఓన్లీ మనీ ఆర్ ఓన్లీ లవ్ అయినా కూడా మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. ఓకే, ఈ లవ్ అండ్ మనీ ఎప్పుడైతే మీ లైఫ్లో ఉంటుందో మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు, మనమందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఈ గార్నెట్ బ్రేస్లెట్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఓకే, అండ్ ఫైర్ హార్స్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ అ ఇయర్ ఆఫ్ సన్. సో ఫైర్ హార్స్ అనేది మీ ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫైర్ హార్స్ పెయింటింగ్ ఇది మీ ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర పెట్టుకోవచ్చు. అంటే ఇలా ఎంటర్ అవ్వగానే మనకి ఆ లివింగ్ రూమ్లో అందరికీ కనబడేటట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కూడా మీరు అబండెన్స్ని అట్రాక్ట్ చేస్తారు. బిజినెస్ పీపుల్ అయితే మీ బిజినెస్ బాగుంటుంది, లాట్ ఆఫ్ కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తారు, అండ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, లాట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎక్కువ చూసుకుంటారు మీరు మనీ పరంగా. అండ్ ఈ కస్టమర్స్ ఎవరైతే వస్తారో చాలా జెన్యూన్ కస్టమర్స్ వస్తారు మీ దగ్గరికి. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఆ బిజినెస్ అనేది ఇక ముందు ఈ పెయింటింగ్ పెట్టుకున్న తర్వాత. ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న బిజినెస్ కూడా సడన్లీ ప్రాఫిట్స్ అనేవి చూస్తారు, కస్టమర్స్ పెరుగుతారు. ఓకే, సో ఈ ఫైర్ హార్స్ పెయింటింగ్ కావాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు జనరల్గా నేను ఏదైతే రీడింగ్ చెప్తూ ఉంటానో రీడింగ్ అంతా వింటారు, నేను మేనిఫెస్ట్ చేసుకోండి అని చెప్తాను, అది కూడా వింటారు, కానీ మేనిఫెస్ట్ చెయ్యరు మీరు. ఓకే, సో ఈ పాయింట్ మర్చిపోకుండా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇదంతా కూడా మీరు ఒకవేళ రీడింగ్ అంతా మేనిఫెస్ట్ చేసుకోవాలా అని కూడా అడగచ్చు. రీడింగ్ అంతా మేనిఫెస్ట్ చేయడం అంటే రీడింగ్లో ఉన్న పాయింట్స్ ఏంటి, మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు, అండ్ మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ చూడబోతున్నారు ఇద్దరూ కలిసి అని చెప్పాను. ఇది మెయిన్ థీమ్ అనమాట. ఈ పాయింట్నే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అంటే ఇది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు చాలామంది, నాకు వాట్సాప్ చేస్తున్నారు ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేయమన్నారు రీడింగ్ చూసి, బట్ ఏం మేనిఫెస్ట్ చేయాలి మేము అని అడుగుతున్నారు. సో అది అలాంటి క్వశ్చన్స్ నాకు పంపకండి, ఎందుకంటే అది వేస్ట్. నేను చెప్పాను, చాలా క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ప్రతి పాయింట్. ఇంత టైం తీసుకొని చెప్తున్నానంటే ఇలాంటి క్వశ్చన్స్ నాకు వాట్సాప్కి వస్తున్నాయి కాబట్టి నేను ఇంత టైం అనేది స్పెండ్ చేస్తున్నాను రీడింగ్ పైన. ఓకే, సో ఈ క్రిస్టల్స్, పిరమిడ్స్ ఇవన్నీ కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసి పాజిటివ్ ఎనర్జీని మీకు ఇవ్వడానికి పనికొస్తాయి.
ఓకే. అండ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ నేను కూడా చెప్తున్నాను 9948424222 నా వాట్సాప్ నెంబర్. యాక్చువల్గా చెప్పాలంటే ఇది మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక డివైన్ కనెక్షన్. బట్ అసలు ఈ సెపరేషన్స్ ఎందుకు వస్తున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే దానికి రీజన్ ఏంటంటే కొన్ని కార్మిక్ బాండింగ్సే కాదు, కొన్ని కార్మిక్ డెట్ అనమాట. మీ లైఫ్లో కూడా కొంచెం కార్మిక్ డెట్ అనేది క్లియర్ చేసుకున్నారు మీరు, ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారు. అండ్ నౌ యు ఆర్ సో వైజ్, విష్ వైజ్లీ అన్నట్టుగా ఉంది మీ మైండ్ అయితే. మీ విషెస్ అన్నీ కూడా చాలా వైజ్గా ఉంటున్నాయి. మిమ్మల్ని ఎవరు చూసినా కూడా మిమ్మల్ని వాళ్ళకి పడే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మీరు మీ లైఫ్లో చాలా ఇంప్రూవ్ అయిపోయారు, చాలా డెవలప్ అయిపోయారు. ఆ డెవలప్మెంట్ అసలు ఎలా వచ్చింది అనేది వాళ్ళకి డౌట్. ఎలా వచ్చింది అని అంటే మీరు చాలా ఒక స్ట్రగుల్సమ్ లైఫ్ నుండే ఇప్పుడు ఈ హ్యాపీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. బట్ అందరికీ మీరు హ్యాపీగా కనిపిస్తారు, కానీ మీరు హ్యాపీగా లేరు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ రీడింగ్లో చెప్పాను కదా ఇందాక, మీ హ్యాపీనెస్ అంతా మీ బాసంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, ఒక సోల్మేట్ కనెక్షన్. మీ పర్సన్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటున్నారు, మీ పర్సన్ హెల్త్ పాడైపోతే మీ హెల్త్ పాడైపోతుంది ఇక్కడ. కానీ ఇద్దరికీ కమ్యూనికేషన్ అనేది కూడా ఉండదు కొన్ని రోజుల్లో. కమ్యూనికేషన్ ఆల్రెడీ లేదు కొంతమందికి, ఆర్ కొంతమందికి నెక్స్ట్ 3 days కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు. అంటే మీరు కమ్యూనికేట్ చేయడం ఆపేస్తారు. అక్కడ మీ పర్సన్ ఏమనుకుంటారంటే మీరేమయ్యారో మీ పర్సన్కి అర్థం కాదు మీరు కమ్యూనికేట్ చేయకపోతే. సో అలా ఆ టెన్షన్లో మళ్ళీ మీకు మెసేజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. ఈ పర్సన్ ఏంటంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, ఒక కార్మిక్ సిచ్యువేషన్. బట్ ఆ సిచ్యువేషన్ నుంచి సడన్లీ బయటకు వచ్చేయాలని కూడా ఉంది. ఎస్కేప్ అయిపోవాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, హౌస్ షిఫ్ట్ అయిపోవాలి, ఇలాంటి థాట్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. కానీ అవన్నీ ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఏదో ఒక ఫైనాన్షియల్ ఇష్యూ కూడా ఉంది ఈ పర్సన్కి. సో ఆ ఫైనాన్షియల్ మేబీ అవి లోన్స్ అవ్వచ్చు, లేదా ఈ పర్సన్ ఇంకెవరికైనా మనీ ఇవ్వాల్సి ఉండడం అలాంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ. సో అదంతా క్లియర్ చేయకపోతే ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళలేరు. ఓకే. సో అలా ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారు. హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ ఇక్కడ అదే చెప్తుంది. ఈ పర్సన్ ఎక్కడో స్టక్ అయిపోయారు విత్ 8 of swords. బట్ నౌ ఈ పర్సన్ ఒక లాంగ్ కాన్వర్సేషన్ అనేది చేస్తారు మీతో ఆఫ్టర్ 3 days. ఈ పర్సన్కి ఏంటంటే డైలీ మీ మెసేజెస్ చెక్ చేసుకోవడం, ఆ మెసేజ్ చదువుకోవడం, హ్యాపీ ఫీల్ అవ్వడం అంతవరకే ప్రజెంట్ నడుస్తుంది. కానీ ఇక ముందు మీ పర్సన్ ఒక 3 days కూడా వెయిట్ చేయలేరు. మీ పర్సన్కి మీరు మెసేజ్ చేయకపోతే, మీ మెసేజ్ రాలేదు, తన దగ్గరికి మెసేజ్ వెళ్ళలేదు అని అంటే మేబీ మీ మైండ్ కూడా చేంజ్ అయిపోతుందేమో. మీరు కూడా మీ పర్సన్ని ఇంకా వద్దు అనుకోవచ్చు కదా. సో అలా అనుకుంటారు ఈ పర్సన్. ఓకే. అలా అనుకుని ఆ సాడ్నెస్లో, ఆ డీప్ సాడ్నెస్లో సడన్లీ దే విల్ ప్రపోజ్ యూ. మీ పర్సన్కి అసలు ఏం మాట్లాడాలో, ఎప్పుడేం మాట్లాడాలో అదేమి తెలియదు ఒకవేళ మీరు సైలెంట్ అయిపోతే. ఓకే. మీరు సైలెంట్ అయిపోయారు అంటే మీరు మళ్ళీ మేబీ యు ఆర్ గోయింగ్ టు వాక్ అవే అనిపిస్తుంది అక్కడ మీ పర్సన్కి. సో ఆ పరిస్థితి మళ్ళీ రానివ్వరు. ఓకే. ఇక్కడ రాసుల విషయానికి వస్తే వృషభ, కన్య, మకర, తుల, కుంభ, వృశ్చిక అండ్ మేష రాశులు కనిపిస్తున్నాయి. ఈ ఎయిర్ సైన్స్ ఏవైతే ఉంటాయో మనకి
మిథున, తుల అండ్ కుంభరాశులు. ఈ జనరల్గా ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళు ఒకసారి వాకవే చేస్తే ఆ సిచ్యుయేషన్, ఆ రిలేషన్షిప్ నుండి మళ్ళీ ప్యాచప్ అవ్వాలని వాళ్ళకి అనిపించదు. ఇది ఒకటి ఉంటుంది వాళ్ళకి. సో స్ట్రాంగ్ మైండ్ అనమాట వాళ్ళది. చాలా స్టేబుల్ ఉంటారు అన్ని విషయాల్లో. ఓకే. సో ఇక్కడ కూడా ఈ పర్సన్కి అదే అనిపిస్తుంది. మీ పర్సన్కి మీ పైన పడిన ఇంప్రెషన్ ఏంటంటే అదే. మీరు ఒకవేళ కావాలనుకుంటే ఆ రిలేషన్షిప్ కోసం మీరు ఎంతైనా స్పెండ్ చేస్తారు, వెదర్ ఇట్స్ టైం, ఎమోషన్స్ ఆర్ మనీ. కానీ వద్దు అనుకుంటే మళ్ళీ మీరు అసలు చూడరటు. సో మీ పర్సన్కి తెలుసు ఇదంతా మీకోసం. మీ పర్సన్ ఒక స్టబర్న్ పర్సన్. మీ పర్సన్కి మీరు కావాలి, మీ రిలేషన్ కావాలి, మీరు తన లైఫ్ పార్ట్నర్గా కావాలి. ఇక్కడ మనకి కమిట్మెంట్ అండ్ ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ కనెక్షన్, ఐ వాంట్ యూ టు బీ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్, ఇలాంటి కార్డ్స్ వచ్చాయి. అబౌట్ ఛానల్ మెసేజెస్. సో డోంట్ వరీ, మీ రిలేషన్షిప్ అనేది విదిన్ 10 days మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు మీరు ఇద్దరు కలిసి. ఓకే. సో మీ పర్సన్కి మీరు మెసేజ్ చేయకండి ఇక్కడ. ఇప్పటి వరకు చాలా మెసేజెస్ చేశారు. చేసిన వాళ్ళు ఒక 3 days గ్యాప్ ఇచ్చి చూడండి, మీ పర్సనే మీకు మెసేజ్ చేస్తారు. ఓకే. అలా అని మీ పర్సన్తో మాట్లాడొద్దు అని చెప్పట్లేదు నేను. జస్ట్ 3 days గ్యాప్ ఇవ్వండి. ఇన్ కేస్ అక్కడ నుంచి ఏమైనా రిప్లై రాకపోతే ఆర్ మెసేజ్ రాకపోతే ఆర్ ఇప్పటి వరకు మీరు పెట్టిన మెసేజెస్కి రిప్లైస్ రాకపోతే అప్పుడు మళ్ళీ మీరే మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. ఓకే. మీరు తన మైండ్ అంతా ఆక్యుపై చేయడానికి మీరు కూడా ట్రై చేయాలి. ఓకే. లేకపోతే మీ పర్సన్ అలానే ఉండిపోతారు. దే విల్ గో బ్యాక్ టు పాస్ట్ ఎనర్జీస్. ఓకే. సో వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వండి. అండ్ ఛానల్ని బూస్ట్ చేయండి అండ్ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి ఈ హైప్ పాయింట్స్ వల్ల. హైప్ పాయింట్స్ ఎలా ఇవ్వాలి అంటున్నారు? లైక్ కొట్టగానే అక్కడ హైప్ అని వస్తుంది, కింద అక్కడ పాయింట్స్ కూడా వస్తాయి, దాని మీద క్లిక్ చేయండి. సో ఇదంతా ఫ్రీ అండి. ఇక్కడ దీంట్లో ఈ హైప్ పాయింట్స్ ఇవ్వాలంటే మీకేమీ ఛార్జెస్ పడవు. ఓకే. సో వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేటప్పుడు వాళ్ళకి కూడా మీరు కొంచెం అసలు ఇదేంటి, రీడింగ్ దేనికోసం అనేది ఒక పాయింట్ చెప్పండి. వాట్ ఈజ్ దిస్ అనేది. ఎందుకంటే చాలామందికి ఈ టారో కార్డ్ రీడింగ్ అంటే ఏంటో తెలియదు. నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి డైరెక్ట్గా. చాలామంది మా ఫ్రెండ్స్ ఎవరో షేర్ చేస్తారు మీ వీడియో, ఈ కార్డ్స్ ఏంటండి అవన్నీ అడుగుతూ ఉంటారు. సో మీరు వీడియో షేర్ చేసేటప్పుడు ఇది టారో కార్డ్ రీడింగ్ అని అది చెప్పండి, కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి అప్పుడు షేర్ చేయండి. ఓకే. సో వీడియోని ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నిన్న నేను వీడియో పెట్టలేదు 30th Novemberకి. సో ఈరోజే పెడుతున్నా, December 1st. సో నిన్న వీడియోస్ రాలేదు అని మళ్ళీ నాకు మెసేజ్ చేయకండి. ఈరోజే పెడుతున్నాను, నిన్న పెట్టలేదు. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.